మహబూబాద్ జిల్లాలో ఘోర విషేదం అయితే జరిగింది. మూగ జీవులను ప్రాణఘాతం చేస్తున్న రైతులు తరచుగా ఎండాకాలం వస్తే ఖచ్చితంగా ఎడ్లనైనా ఆవులైనా పశువులైనా ఏదైనా సరే ఎండాకాలంలో నెల రోజుల పాటు మామూలుగా విడిచిపెడతా ఉంటారు. కానీ ఇది మొత్తంగా ఇక్కడ అయోధ్య గ్రామం ముడుపుకర సమీపంలో జరిగిన ఈ ఘటన అయితే ఇక్కడ మన విజువల్లో కూడా చూడొచ్చు. మొత్తంగా ఇక్కడ 2 ఎడ్లు ఒక్కసారిగా కుప్పకూలడం జరిగింది. అసలు కుప్పకూలడం కారణం ఏంటి, ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఉన్నారు, తండావాసులు ఉన్నారు, మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. మనం కొన్ని తెలుసుకుందాం. ఇక్కడ ఏం జరిగింది, అసలు ఇక్కడ 2 ఎడ్లు ఎలా చనిపోయింది? ఇంకా 10 రోజుల పాటు అయితే వర్షం పడ్డది. 10 రోజుల పాటు అయితే ఎవరి వాళ్ళు దింపుకునే సమయం వచ్చింది. ఇక్కడ బాణకిషన్ అనే వ్యక్తి బస్తా ప్రొపైనోఫాస్ అనే మందు, గడ్డి మందు, ఇంతకుముందు గడ్డి మందు కొట్టిన బకెట్ యూరియా ఆనబోసి ఉండగా నిన్న వచ్చిన వర్షానికి ఆ నీళ్లు ఇంకి तोटा के दिनों के कौले दिनों में वाड़ी वो कौली भी यूरिया తండే अपने पास गड्डी పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు మినిమం ఒక 4 గంటల అయింది మాట్లాడుతాము. ఇక్కడ చర్చలు అక్కడ జరుగుతుంది. ఎవరి మాట వాళ్ళు ఒకళ్ళే ఊరు సంబంధించిన ఒకటే బాబాయ్ ఒకటి, అన్న కొడుకుది ఒకటి. ఎంత విలువ కన్నా ఉంటుంది? మినిమం 1,50,000 కలిసి ఇక్కడ అంతకుముందు నుంచి మీరు ప్రజలు అంతకుముందు నుంచి ఇట్లా వదిలేస్తూ ఉంటారా? ఒక తర్వాత ఇట్లా పొలాలు వేసిన తర్వాత మీరు మళ్ళీ యథాస్థితికి తీసుకుంటారు. కానీ ఒక 10 రోజులు 15 రోజులు మాట్లాడితే ఇట్లా ఉండడం జరుగుతుంది. ఏమడుగుతారు? ఎడ్లు చనిపోయినాయి, ఇది పరిస్థితి మొత్తంగా చూస్తూ ఉంటే మానవత్వాన్ని అయితే మర్చిపోయారని మాత్రం కూడా చెప్పవచ్చు. ఈ యొక్క మొత్తం చూస్తూ ఉంటే భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క మనిషికి మానవత్వానికి చాటాలంటే ప్రజలు ఒకటి ఆలోచించాల్సింది ఉంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మూగజీవుల జీవితాలతో చెలగాటం అయితే ఆడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి ఈ భూమి మీద బతకడానికి అందరికీ అర్హత ఉన్నది. కానీ మూగజీవులను పట్టుకొని ఇట్లా హింసించి ఈ రకంగా మూగజీవులను ఆ పొట్టను పెట్టుకున్న ఈ 2 ఎద్దులను సుమారు విలువగల 1,50,000 విలువగల ఈ 2 ఎద్దులు ఇదంతా మునాపులో పొలాన్ని చేసుకొని కొందరు నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. గతం నుంచే ఇక్కడ ఇట్లా మందులకు సంబంధించిన కోరపాస్ అని కొంత మందులు అక్కడ పెట్టేసి వెళ్ళారు. మాకు సంబంధం లేదు. ఇక్కడ దాదాపు ఈ పామాయిల్ సంబంధించింది, ముడుపులకు సంబంధించిన వాళ్ళ వాస్తువులని ఇక్కడ రైతులు కూడా చెప్తున్న విషయం అయితే కనిపిస్తా ఉంది. ఇది మొత్తంగా ఇక్కడ మూగజీవులను ఇట్లా చంపుకోవడం వల్ల చాలా మానవత్వం
ప్రభుత్వానికే చాలా చెడ్డ చేయటని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజలు కూడా ఒకటే అంటున్నారు, ఇది కనీసం నష్టపరిహారం కట్టిస్తే, కానీ ఇప్పుడు మొన్న అకాల వర్షంలో రైతులు నష్టపోయింది మనం అందరం చూస్తున్నాం. కానీ రైతులు ఈ రకంగా చేయడం వల్ల చాలా నష్టపరిహారం అయితే జరిగిందనే విషయం అయితే ఇక్కడ మహబూబాద్ జిల్లా ఉడుపుగల అయోధ్యకు సంబంధించిన వాళ్ళది పొలము, ఆ పొలంలో సంబంధించిన భజన తండ వాళ్ళది ఈ 2 ఎడ్లు అని ఇక్కడ ఉన్న రైతాంగం చెప్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే ఇటువంటి ఘోర ఘటన జరగడము, మూగజీవులతో చెలగాట ఆడడం అనేది ఎంతో బాధాకరమైన విషయాన్ని అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గం మహబూబాద్ జిల్లా నుంచి ప్రత్యేకంగా ఇక్కడ అందరి టీవీ ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ చేస్తూ ప్రత్యేకంగా ఈ పౌరుషకంగా ఇక్కడ మన పామాయిల్ తోట నుంచి ఈ యొక్క ఇంటర్వ్యూ అందిస్తున్నాం. అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ జిల్లా నుంచి. అందరు వదిలిపెట్టారు, కూడా వదిలిపెట్టినాయ్యా. నా ఎట్లు చచ్చిపోయిందయ్యా. మాకు మందు కలిపిర్రు, యూరియా అది పొలం మందు, గడ్డి మందు కలిపి నా ఎడ్లని చాగొట్టిండయ్యా. నేను ఎప్పుడు ఇడిచిపెట్టలేదయ్యా. నేను నిన్ననే ఇడిచిపెట్టినా అయ్యా. నా పిల్లలు లాంటి నా